జీతం తీసుకుంటున్నట్టుంది. మేనల్లుడికి దిష్టి తీయడానికైనా కర్పూరం మిగల్చండి. పెద్ద గడ్డే ఉంది పుష్ప. ఉంటుంది ఉంటుంది. అట్లాంటివి ఎన్ని కరిగించినా మీ కడుపులో బిడ్డని పెరగనిచ్చేనా ఆ దేవుడు. కుక్కి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుంటే పిల్లలు పుడతారంట కదా. ఆయన దగ్గరికి మీరెళ్ళడం కాదమ్మగారు, అయ్యగారు మీ దగ్గరికి రావాలి వాంతులు అవ్వాలంటే. ఆయన రారు. ఏ? ఆయనకి కర్పూరం వాసన అస్సలు పడదు. అట్టా చెప్పి అమ్మగారిని భక్తిలోకి నెట్టి మీరు రక్తిలోకి కూరుకుపోయారా అండి? నన్ను పైకి లాక్కోవాలంటే బాగా దిట్టంగా ఉన్న లేడీస్ చేతులు చాచాలరా. దోమండి. ఈ ఆడోళ్ళు మగాళ్ళనంటేసుకొస్తారేంట్రా? విడివిడిగా వస్తే మీ దెబ్బకి నిజంగానే ఇడిపోతారేమోనని. నాకు ఈ ఊళ్ళో వ్యవసాయం చేయటం ఎట్టనరా. చుట్టుపక్కల పొలాలన్నీ కౌలుకి తీసుకుంటా అని నీకు తెలుసు కదా. తెలుసండి, ఎన్నో పూజలు చేసే శుభప్రద గారి కడుపు పండదు కానీ లీలా కిట్టయ్య గారు మాత్రం అక్కడ ఇక్కడ బాగా పండిస్తున్నారంట. మరే ఏమండోయ్, మీ వేషాల గురించి మీ అత్త జనకమ్మ గారికి తెలిస్తే